2019 తర్వాత అంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల మెట్రిక్ ధాన్యం గాని పప్పు దినుసులు దిగుబడి తగ్గిపోయింది. ప్రతి అర నిమిషానికి 2 రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ప్రతిరోజు 2500 మంది రైతు కుటుంబాలు వ్యవసాయం వదిలేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి అత్యంత దారుణం. పంట రుణం లేదు, నష్టపరిహారం లేదు, బీమా లేదు. భారతదేశంలో 3వ స్థానంలో ఉంది రైతుల ఆత్మహత్యల్లో. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. ప్రోత్సాహాలు దేంట్లో పాడి పరిశ్రమలో లేవు, వ్యవసాయంలో లేవు, హార్టికల్చర్ లో లేవు, సెరికల్చర్ లో లేవు, దేంట్లో లేవు. పాడి రైతులకి అమూల్ని తీసుకొచ్చి సొసైటీలు, విజయ డైరీలు వీటిని నిర్వీర్యం చేసి వాళ్ళకి ఇచ్చారు. మేలు జరగడానికి వాళ్ళు ఏమి ఇచ్చారని మేలు జరిగింది రైతులకు ఏమి ఒక పట్టలు లేవు, ఒక సబ్సిడీలు, ఒక ఇంజన్లు లేవు, ఏమి లేవు. రైతులు పూర్తిగా ఈ గవర్నమెంట్ ఆదుకోవడంలో విఫలమైంది. పంట నష్టం అన్నారు, రాసుకున్నారు, ఎవరు ఇచ్చినాడు లేడు. లేవండి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమో లేదు. ముందు ప్రభుత్వంలో ఇచ్చారు, నాకు టైవాన్ ఇచ్చారు, హోండా ఇచ్చారు. గతంలో ఫీల్డ్ మెయిన్ కి వ్యవసాయ డిపార్ట్మెంట్ వచ్చేది. ఏఓ గారు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ ఎవరైనా వచ్చేవాళ్ళు. ఇవాళ అదంతా లేదు. అసలు వాళ్ళు ఎవరో రావట్లేదు. మద్దతు ధర అనేది అసలు లేదు. రైతులైతే ఈ గవర్నమెంట్ లో పూర్తిగా పతనం అయ్యారు. ఎందుకంటే జగన్ స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ ఉంది, అన్ని ఉన్నాయి అంటారు. ముందు పొంగించేస్తారు, తర్వాత నష్టం చేసేస్తారు. ఈ రోజు గవర్నమెంట్ లో ఎలాగుందంటే మేము ఆర్బీకే సెంటర్ లో కొంటాము, ఒక గింజ కూడా ఎక్కడ వదిలేము, తడిసిపోయినా కొంటాము, మొలకలు వచ్చినా కొంటాము, ముక్కుపోయినా కొంటాము కానీ ఎక్కడా జరగలేదు సార్. ఏమైందంటే గన్నీస్ అయితే ఎక్కడా ఇవ్వలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. టీడీపీ గవర్నమెంట్ లో 41 కేజీ అంటే 41 కేజీ పట్టుబడి పట్టారు. 40 కేజీలు 200 గ్రాములు పట్టారు. కానీ ఈ టైం వచ్చిన తర్వాత, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి 105 కేజీలు అంటే మరి 5 కేజీలు ఎవరు తిన్నట్టు సార్? గవర్నమెంట్కి వెళ్తుంది, మరి దళారులకి వెళ్తుంది, ఎవరికి వెళ్తుంది? అది ఇబ్బంది ఏమి రైతుకైతే ఇప్పుడు బాగా ఇబ్బంది. ఈ 5 సంవత్సరాలు రైతుని అలిగిపోయినంత మరి ఇంకా లేదు. కాసింత సొంత భూమి ఉన్నోళ్ళు అయితే పర్లేదు. మానాడు కబుర్లు రైతులు లాస్ట్ మందు తాగి చచ్చిపోతాం. ఇడిగానే ఉంటే మందులు తాగి చచ్చిపోతాం అప్పులు తీరక.